అట్లయితే బండి సంజయ్ కొడుకు మీద ఆ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో సిట్ దూకుడు పెంచిందని చెప్పొచ్చు. బండి సంజయ్ కొడుకు మీద అదనంగా సెక్షన్ 6ని యాడ్ చేయడంతో తీవ్రమైనటువంటి నేరారోపణలు అయితే ఆ సెక్షన్ చూపిస్తుంది. దాదాపు నేరం గనక రుజువైనట్లయితే 20 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తున్నది. చూడొచ్చు మనం ఒకసారి వివిధ దినపత్రికల్లో ప్రధానమైనటువంటి వార్త అదే ఉన్నది. బండి కొడుకుపై సెక్షన్ 6, బండి కొడుకుపై సెక్షన్ 6 బాధితురాలిని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం భగీరథ్కు నోటీసులు జారీ, నేడు రావాలని పిలుపు, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో భగీరథ్ పిటిషన్. బాధితురాలిని సిట్ బృందం ప్రత్యేకంగా దర్యాప్తు చేసి అదేవిధంగా బండి సంజయ్ కొడుకుకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందంట. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని మరి ఎక్కడ పోయినో తెలియదు, దొరకట్లేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అదేవిధంగా అది అట్లుంటే చేసిందంతా లంగ పని దొంగ పని చేసి నాకు సంబంధం లేదు, నాకు ఈ విషయమే తెలియదు అని చెప్పి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళిండట యాంటిసిపేటెడ్ బెయిల్ ఇవ్వాలని చెప్పి. నిజంగా చెప్పాలంటే సెక్షన్ 6 ఇవన్నీ ఉన్నట్లయితే తీవ్రమైనటువంటి నేరారోపణలు ఉన్నటువంటి సెక్షన్లు ఇవి కాబట్టి ఖచ్చితంగా దీని విషయంలో బెయిల్ కూడా ఇచ్చే అవకాశాలు ఉండవు. ఇక ఇది ఇట్లుంటే బండి సంజయ్ మాత్రం మొత్తం నీతులు చెప్తుండే. నిన్న కరీంనగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా ఏక్తా ర్యాలీలో పాల్గొన్నటువంటి బండి సంజయ్ నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదన్నా, మేము బుద్ధిమంతులమన్నా, ధర్మాన్ని కాపాడుతామన్నా, దేశాన్ని కాపాడుతామన్నా అనేటటువంటి నీతులు వల్లిస్తున్నాడు ఆయన గారు. మాత్రం నీ కొడుకు ఒక తాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా తోటి విద్యార్థులను ర్యాగింగ్ చేసుకుంటా అడ్డంగా దొరికిపోయి వీడియోలు తీపించుకొని దొరికిపోయి అదేవిధంగా మైనర్ బాలికల మీద కూడా అత్యాచారం చేసి అక్రమంగా వాళ్ళని వేధించి మద్యం తాగించే ప్రయత్నం చేస్తే మీరు ధర్మాన్ని కాపాడుతున్నామంటే ఇక మేము ఏమనాలి చెప్పండి? ఇంతకన్నా దరిద్రం ఏమన్నా ఉంటుందా? బండి సంజయ్ గారు దీనికి మీరు నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే నీ కొడుకు ఏడున్నాడో పట్టుకొచ్చి బొక్కలేయాలి. ఆ విధంగా మీరు సహాయం చేయాలి. లేకపోతే మీరు రాజీనామా చేయండి కేంద్ర మంత్రి పదవికి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి, నీ కొడుకు ఏడుండో నీకు తెలియదా? నీకు తెలియకుండా ఎక్కడ పోతాడు? కాబట్టి ఇటువంటి నేరస్తులు, ఇటువంటి కరడు కట్టినటువంటి రేపిస్టులు ఈ సమాజంలో ఉండడానికి వీల్లేదు. మళ్ళీ చేసిందంతా చేసి నా కొడుకు బుద్ధిమంతుడు, వానికి ఏం తెలియదు, వాని హనీ ట్రాప్ చేసిండ్రని ఉల్టా అమ్మాయి వాళ్ళ కుటుంబం మీదనే కేసులు పెడుతున్నారంటే వీళ్ళు ఎంతకు దిగజారిండ్రు చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా ఈ బండి సంజయ్ కొడుకు వ్యవహారంలో ప్రభుత్వం కూడా అత్యంత సీరియస్గా ఉన్నది. చూద్దాం. ఒకసారి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులు కూడా అందరూ ఒకసారి మన ఛానల్ని లైక్ చేయండి. బండి భగీరథ్పై అదనంగా పోక్సో సెక్షన్ 5(1) రెడ్ విత్ 6లను జోడించిన పోలీసులు, తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ సెక్షన్లను మార్చిన పోలీసులు. నేరం రుజువైతే 20 ఏళ్ల జైలు శిక్ష, బెయిలు రావడం దాదాపు అసాధ్యం. ఇరు పక్షాల రాజకీయ అవకాశం లేనట్టే. అసలు ఎంటైర్ ఎపిసోడ్లా ఎవరైతే బాధితులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతోని కూడా పలుమార్లు బండి సంజయ్ మరికొంతమంది సీనియర్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరు కలిసి రాజీకి ప్రయత్నం చేసి అన్నీ చేసి మళ్ళా బాధిత కుటుంబ సభ్యుల్ని బెదిరించడంతో వాళ్ళు ఇంకా దిక్కుదోచని పరిస్థితుల్లోనే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. కాబట్టి ఇకనైనా నీ పవర్ను దాన్ని మొత్తం పక్కన పెట్టి విచారణకు సంపూర్ణంగా సహకరించి నీ కొడుకు మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా బండి సంజయ్ గారు కూడా సహకరించాలి. నీకు బండి సంజయ్ చట్టం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, ఏమాత్రం నమ్మకం ఉన్నా నీ కొడుకుని ఎంబడే పోలీసు వాళ్ళకి సరెండర్ చేసి విచారణకు సహకరించండి సాల్. ఇక నీవు ధర్మం గురించి, దేశం గురించి, నీతుల గురించి
ఇక మొత్తం రామరాజ్యం అనేటటువంటి వ్యాఖ్యలు చేసినావు కదా నిన్న. నిజమైనటువంటి రామభక్తునివి అయితే, నిజమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఒక తండ్రిగా నీవు ఈరోజు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. బండి సంజయ్ గారు, నీవు ఈ దేశానికి హోంశాఖ సహాయ మంత్రివి. ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందిని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా నీ మీద ఉన్నది. మన ప్రధానమంత్రి గారే చెప్తారు, బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్తారు. ఆయన నీతులు చెప్తాడు. ఆయన మంత్రివర్గ వాళ్ళు మాత్రము, ఆయన మంత్రివర్గ సహచరులు మాత్రం ఇట్లా రేపిస్టులకు, ఇట్లా మొత్తం నేరస్తులకు వంత వాడతారు. కాబట్టి నీకు ఏమన్నా ఈ దేశ చట్టాల మీద, ఈ దేశ రాజ్యాంగం మీద, ఈ దేశ మహిళల మీద బండి సంజయ్ గారికి ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే తన కొడుకుని ఎక్కడున్నాడో పట్టుకొచ్చి సిట్ అధికారుల ముందు హాజరుపరచాలి, సిట్ విచారణకు సహకరించాలి. అప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాల మీద సామాన్యునికి నమ్మకం ఏర్పడుతుంది. మరి చేస్తాడా లేదా చూద్దాం. కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కొడుకు భగీరథ్పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిపై వచ్చిన ఆరోపణల తీవ్రత మేరకు తాజాగా కొన్ని సెక్షన్లు అదనంగా చేర్చారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారి మంగళవారం పోక్సో చట్టం సెక్షన్ 5(1) రెడ్ విత్ 6ను జత చేశారు. ఇంతకుముందు బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసు సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఆ పోక్సో చట్టం బిఎన్ఎస్ 74, 75 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇది వరకు లైంగిక వేధింపులుగా భావించిన పోలీసులు ఇప్పుడు సెక్షన్లు మార్చడం కేసు తీవ్రత మరింత పెరిగింది. చట్టం నుంచి భగీరథ్ తప్పించుకోలేని పరిస్థితికి వచ్చాడు. పోలీసులు తాజాగా జత చేసిన సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే నిందితుడికి 20 ఏండ్లకు తగ్గకుండా జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయి. ఈ సెక్షన్లు గనక పెట్టిన సెక్షన్ల ప్రకారం నేరమే గనక రుజువైతే 20 ఏండ్లు లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉన్నది. ఏముంటుంది? యావజ్జీవ కారాగార శిక్షను 20 సంవత్సరాల జైలు శిక్ష పడితే 25 సంవత్సరాలు ఇప్పుడు బండి భగీరథ్ గారికి, ఈ ఒక 25 సంవత్సరాలు అంటే 45-50 సంవత్సరాలు మొత్తం అయిపోతుంది. ఇటువంటి కేసులని కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి తక్షణమే విచారణ చేసి ఇటువంటి కరడుగట్టినటువంటి నేరస్తులు జనాల మధ్య ఉండడానికి వీల్లేదు. మనం గతంలో చూస్తే మహేంద్ర కాలేజీలో తోటి విద్యార్థుల మీద కూడా విచక్షణ రహితంగా దాడి చేస్తే బండి సంజయ్ గారు ఆ రోజే ఖండించేది ఉండే. ఎస్, నా కొడుకు చేసింది తప్పే, చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పి పోలీసులకు సహకరించింటే ఇంతవరకు వచ్చేది కాదు. పైగా ఎంటేసుకొని వచ్చి పీకుడు గానిలాక ఏమంటాడా అంటే పిల్లలు కొట్లాడినరు, దాంట్లో పెద్ద తప్పేమున్నది, ఇట్లా ఈ రకంగా చేయడంతో వాడు ఇంకా రెచ్చిపోయి నా అయ్యా ఉన్నాడు, నాకేం పర్వా, నేను లంగ పని చేసినా, దొంగ పని చేసినా, నేను ఏ వ్యవహారం చేసినా ఇడిపించుకోవడానికి మా అయ్యా గాడ్ ఫాదర్ కేంద్ర మంత్రి ఉన్నాడు. సినిమాల్లో చూస్తాం, కొన్ని సినిమాల్లో మనం వాడు పెద్ద రౌడీ ఉంటాడు, వాని వెనకాల ఎవడు ఉన్నాడా అంటే వాళ్ళ అయ్యా, సినిమాలు ఉన్నాయి నిజం అనుకున్నారు కదా, వాళ్ళ అయ్యా కేంద్ర మంత్రి ఉండింటాడు. అట్లా ఈ వ్యవహారం కూడా బండి సంజయ్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంత విచ్చలవిడితనానికి ఒడిగట్టిండని మాత్రం చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ మరొకసారి చెప్తున్నాం, నీవు నీతులు చెప్పడం కాదు, నాకేం తెలియదన్నా, నా కొడుకు బుద్ధిమంతుడన్నా, సర్ది కడితే బొడ్రాయి కాడ కూడా భోజనం చేయడన్నా, నోట్లేలు పెడితే జుప్పుతాడన్నా అనేటటువంటి ఓవర్ యాక్టింగ్లు కటింగ్లు బంద్ చేయి. మళ్ళా నీకు నిజంగానే నిన్న ఏక్తా యాత్రలో పాల్గొనే నైతిక హక్కు కూడా లేదు. రాముడు ఆదర్శమూర్తి, అన్నదమ్ములకు ఆదర్శం. అటువంటి రాముడిని అడ్డం పెట్టుకొని రావణాసురుని పని చేస్తున్నారు మీ కుటుంబ సభ్యులు మొత్తం. నీ కొడుకు రావణాసురును కీచకుడు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో ఆ రకంగా మీ వ్యవహారం ఉన్నది. మీరా ఈ దేశాన్ని ఈ హిందూ మతాన్ని కాపాడేది మీరావా? ఎక్కడి కల్చర్? వాడు గంజాయి తాగుతాడు, నువ్వు లవంగాలు తింటావు. ఏం కల్చర్ తీసుకొస్తున్నారు మీరు అయ్యా కొడుకులు కలిసి? హిందూ మతం ఇదే చెప్తుందా?
కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోయే పరిస్థితి ఉండదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత సీరియస్గా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కేసును తీసుకొని నిందితుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పాడు. కాబట్టి అదే రకంగా ఈరోజు సిట్ అధికారులు కూడా దూకుడు వేయించి ఆ కేసుని ఒక పక్కడబందీగా విచారణ అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎవరు భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. నిష్పక్షపాతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ కేసుని మాత్రం విచారిస్తుందని మాత్రము చెప్తాం. ఒకసారి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులు కూడా ఈ బండి సంజయ్ వ్యవహారంలో మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే బండి సంజయ్ కొడుకుది తప్పు ఉందా లేదా ఒక్కసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, చూద్దాం. అది ఎట్లుంటే ఇది చూడండి ఎట్లున్నది. నీట్ రద్దు, రాజస్థాన్లో ప్రశ్నపత్రం లీక్తో ఎన్డీఏ కీలక నిర్ణయం, దేశవ్యాప్తంగా ఈ నెల 3న జరిగిన పరీక్షను క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటన. లక్షల మంది విద్యార్థులు రాత్రి పగలు కష్టపడి కొన్ని సంవత్సరాలు కఠోర శ్రమ చేసి నీట్ పరీక్ష రాస్తే రాజస్థాన్లో లీక్ చేసినారంటే ఎట్లున్నా చూడండి. ఇది మొత్తం లీక్ల సర్కార్ అయిపోయింది. కొన్ని లక్షల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఈరోజు నాశనం అయిపోయింది. ఒక నీట్ ఎగ్జామ్ రాయాలంటే దాదాపు 2-3 సంవత్సరాలు ఒక యజ్ఞం. కొందరైతే లాంగ్ టైం ఒక 4-5 సంవత్సరాలు కూడా కోచింగ్ తీసుకునేటటువంటి విద్యార్థులు ఉన్నారు. ఇంతమంది బంగారు భవిష్యత్తును సర్వనాశనం చేసి 30,000 నుంచి 30 లక్షల వరకు మాట్లాడుకొని వివిధ కోచింగ్ సెంటర్లతోని కుమ్మక్కయ్యి ఈ లంగలు ఈ దొంగలు అంతా కలిసి విద్యార్థులను మొత్తం గందరగోళంలోకి నెట్టి పడేసినారు. ఇప్పుడు మళ్ళీ నిర్వహిస్తారంట. టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారు? కొత్త డేట్లు ఇచ్చి మళ్ళీ నిర్వహిస్తే